చిన్ని అయితే స్కూల్ నుండి వచ్చి అక్కడ అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ తల్లి, మా అమ్మ ఎలాంటి కష్టాల్లో ఉందో నీకు తెలుసు. మా అమ్మ అక్కడ ఎన్ని బాధలు పడుతుందో కూడా నీకు తెలుసు. మా అమ్మని కాపాడడానికి ఎవరినైనా నువ్వే పంపు తల్లి అని చెప్పి చిన్ని అయితే వాళ్ళ అమ్మ కోసం ఆ తల్లిని వేడుకుంటూ ఉంటుంది. అలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా ఇంతలో ఆ పక్క నుండి బాలరాజు వస్తాడు. బాలరాజు వచ్చి, ఏంటి చిన్ని, ఏమైంది, ఎందుకు అంత బాధలో ఉన్నావు అని చెప్పి బాలరాజు చిన్నిని అడుగుతూ ఉంటాడు. దాంతో చిన్ని అయితే తనకి జరిగిన బాధనంతా కూడా చెప్తూ ఉంటుంది. మా అమ్మ ఇప్పుడు కష్టాల్లో ఉంది. మా అమ్మని ఎవరో కిడ్నాప్ చేశారు. మా అమ్మ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కూడా ఉండుంటుంది. మా అమ్మని ఎవరు కాపాడుతారు అని చెప్పి చిన్ని ఏడుస్తూ ఉంటుంది. అది విని బాలరాజు అయితే, ఏంటి ఇప్పుడు మీ అమ్మని రౌడీలు ఎత్తుకెళ్ళిపోయారా? మీ అమ్మని నేను తీసుకువస్తానని నీకు మాట ఇస్తున్నాను. మీ అమ్మ ఎలా ఉంటుందో కనీసం నాకు ఆనవాళ్ళైనా ఉండాలి కదా. మీ అమ్మ ఎలా ఉంటుంది చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చిన్ని అయితే ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే, చిన్ని, నీకు బొమ్మలు గీయడం వచ్చు కదా, మీ అమ్మ బొమ్మను గీయు, మీ అమ్మ బొమ్మను గీసి ఈ రాజుకి చూపించు అని చెప్పి చందు అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న చిన్ని అయితే, సరే ఇప్పుడే మా అమ్మ బొమ్మను గీసి చూపిస్తాను ఉండు రాజు అని చెప్పి కూర్చొని పెన్సిల్ పట్టుకొని వాళ్ళ అమ్మ బొమ్మ అయితే గీస్తూ ఉంటుంది. ఇంతలో బాలరాజుకు ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉండగా చిన్ని ఇంతలో వాళ్ళ అమ్మ బొమ్మను అయితే గీస్తూ ఉంటుంది. ఇక అక్కడ కావేరి బొమ్మను బాలరాజు చూస్తే ఏం జరుగుతుంది? ఇక కావేరి బొమ్మను అయితే చిన్ని అయితే అలా గీస్తూ ఉంటుంది. ఇంతలో బాలరాజు ఫోన్ మాట్లాడేసి చిన్ని దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇక తన కూతురు వేస్తున్న బొమ్మ చూడాలని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడ చిన్ని అయితే వాళ్ళ అమ్మ బొమ్మని గీస్తూ ఉంటుంది. ఇక ఆ బొమ్మని బాలరాజు చూస్తే ఏం జరుగుతుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.